జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 17వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాబోయే 5 రోజుల పాటు ఉన్న శుభాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ డిసెంబర్ 17వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారు నూతనమైన వస్త్రాలను, ఆభరణాలను, విలువైన సామాన్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. పక్క వాళ్ళ మనసులను సులభంగా పసిగట్టగలుగుతారు. ఎదుటివారు మీ గురించి ఏమి అనుకుంటున్నారు అన్న దాని గురించి తేలికగా తెలుసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. రహస్యాలను ఛేదించడంలో విజయవంతులు అవుతారు. అలాగే ఈరోజు మిమ్మల్ని సహాయం కోరిన వారికి మీ వంతుగా సహాయ సహకారాలను అందిస్తారు. దీనివలన మానసిక తృప్తి మరియు సంతృప్తి కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామి మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. మొత్తం మీద చెప్పాలంటే ఇంచుమించుగా రోజంతా అలా సాఫీగా సాగిపోతుంది. ఈ మంగళవారం రోజు తులారాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే 5 రోజుల పాటు తులారాశి వారికి రవి 3వ స్థానంలో సంచారం చేస్తూ చక్కటి యోగాలను ఇస్తున్నాడు. రవి బలం పుష్కలంగా ఉండడం వలన ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు అద్భుతంగా కలిసి వస్తాయి. వర్క్ ప్లేస్లో మీకంటూ ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలను పొందుతారు. పొలిటికల్గా కూడా బాగుంటుంది. అలాగే వ్యవసాయదారులకు లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. బుధుడు 2వ స్థానంలో ఉంటూ తులారాశి వారికి అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులను సంపాదించుకుంటారు. మీ క్వాలిఫికేషన్కు తగ్గట్లుగా మంచి జాబ్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. బిజినెస్లో కూడా మీరు ఊహించని విధంగా లాభాలను పొందుతారు. అయితే కుజుడు మాత్రం 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి కొన్ని కుజ ప్రత్యేకమైన బిజినెస్లు చేసేవారికి కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. అంటే ఎండుమిర్చి, కాఫర్కి సంబంధించిన బిజినెస్లు చేసేవారికి అంత బాగుండదు. రియల్ ఎస్టేట్ కూడా కలిసి రాదు. ఇదొక్కటి పక్కన పెడితే శుక్రుడు కూడా 4వ స్థానంలో ఉంటూ యోగిస్తున్నాడు. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. భార్యాభర్తల మధ్య అనుబంధాలు ఉంటాయి. సినిమా రంగం వారికి నూతన అవకాశాలు అందివచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక కుజుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ చక్కగా యోగిస్తున్నాయి. అయితే ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పడం వలన మరిన్ని మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి విదియ నక్షత్రం, పునర్వసు నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి మరియు ఆపరేషన్లు చేయించుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ మంగళవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఆంజనేయ స్వామివారిని మరియు శ్రీరామచంద్రమూర్తిని ఇద్దరిని పూజించిన తరువాతనే దినచర్యను ప్రారంభం చేయాలి. అప్పుడే శుభం కలుగుతుంది.